వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలతను. ఈరోజు మీకు నేను ఈ పిండి 2 గ్లాసుల బియ్య పిండి తీసుకున్నాను. తర్వాత ఒక గోధుమ పిండి 1 గ్లాసుడు పోసుకున్నాను. ఇందులో ఉప్పు, కారము, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత పల్లీలు, పుట్నాలు, శనగపప్పు, కొంచెము అల్లము, తర్వాత జీలకర్ర అన్నీ వేసేసి నేను ఈ విధంగా కలుపుకున్నాను. ఇందులో కొద్దిగా సోడా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా నేను కలుపుకొని ఇది మనము నూనెలు అప్పాలు ఒత్తుకునుడు చేతులు నొప్పి లేస్తాయి కాబట్టి మనకు లేదంటే ఒత్తుకునే వాళ్ళు ఒత్తుకోవచ్చు, కానీ ఈజీగా చేసుకునే పద్ధతి ఇలా చెప్తున్నాను నేను. ఇది నూనె పెట్టుకోవాలి. బాండీలో నూనె పెట్టుకొని ఇందులో మీకు వేసి చూపెడతాను. ఈ విధంగా అవుతాయి. మంచి కరకరగా చూడండి ఎంత చాలా బాగా ఇలా అంటే ఎలా విరిగిపోతున్నాయి. చాలా బాగా అవుతాయి. మంచిగా స్టోర్ కూడా ఉంచుకోవచ్చు. ఒక వారం పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మనము చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గంటెతోటి నేను ఇందులో నూనెలో వేస్తాను. ఈ విధంగా వేసుకోవాలి. నూనె చాలా అంటే చాలా బాగా ఉంటాయి. మీరు ఈ విధంగా అప్పాలు చేసుకొని ఇలా గరిటెతోటి వేసుకొని ఇలా అప్పాలు కురుకురు కావాలనుకునే వాళ్ళు, ఇలా కొంచెం మెత్త కావాలనుకునే వాళ్ళు తొందర తీసేసుకోవచ్చు. ఇప్పుడే మనం తినేది ఉంటే, స్టోర్ చేసుకునేది ఉంటే ఇలా కరకరగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్స్ రూపకంగా పెట్టండి. ధన్యవాదములు.